యేసుని నమ్ముకోమంటే ఏంటి, నమ్ముకోవడం అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఉందా నీ దగ్గర సమాధానం? చెప్పు. నమ్ముకోవడం అంటే ఒకప్పుడు రోత జీవితం నుండి ఈ బతుకుని మార్చాడు. ఆయన కొరకు బతకాలని నా కొరకు మరణించి తిరిగి లేచాడు. అది నమ్ముకోవడం. చెప్పు. నీ కొరకు నా కొరకు జీవించాడని చెప్పు. రోత జీవితాన్ని కడిగి పాప జీవితాన్ని కడిగి నూతన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడని చెప్పు. నమ్ముకో. అప్పుల కొరకు బాధల కొరకు కాదు, మరొక జీవితాన్ని ఇస్తాడని చెబుతున్నాడని నమ్ముకో అని చెప్పు. అది చెప్పం మనం. నమ్ముకో అన్నారట. నమ్ముకో అంటే ఎలా నమ్మాలో చెప్పు, ఎలా జీవించాలో చెప్పు. పౌలు చెప్పాడు ఎలా నమ్ముకోవాలి, ఇదిగో చెప్పాడు ఎలా నమ్ముకోవాలి, ఇదిగో చీకటిలోంచి వెలుగులోకి రావాలని నమ్ముకో. సాతాను వైపు నుంచి దేవునిలోకి రావాలని యేసుని నమ్ముకో. అంధకారం పోయి కళ్ళు తెరవబడాలని యేసు ప్రభు నమ్ముకో. పాపాలకి క్షమాపణ దొరికి గిల్ట్ అనేది చచ్చిపోవాలి అంటే యేసు ప్రభుని నమ్ముకో.